ప్రతి 5 పిల్లల్లో ఒకళ్ళు బానిస అవుతున్నట్టుగా ఎయిమ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ రిపోర్ట్ 2009 ప్రకారము 1.3 క్రోర్స్ పిల్లలు మత్తుకు బానిస అవుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. అది 17 సంవత్సరాల లోపు పిల్లలు. స్కూళ్ళల్లో ఇది బాగా ప్రబలిపోతుంది. సైలెంట్‌గా పాకిపోతున్నది. అంటే చాక్లెట్ రూపంలో వాళ్ళకు దొరుకుతున్నాయి. మనకు స్కూళ్ళ బయట, కాలేజీల బయట ఒక పాన్ షాపులు లేకపోతే టీ బండ్లు ఇవి ఉంటాయి కదా! వాట్లల్లో ఈ చాక్లెట్ రూపంలో దొరికే మత్తు పదార్థాలు దొరుకుతాయి. మామూలుగా స్టేషనరీలలో అయితే లిక్విడ్ ఈ ఫెవికాలు, తర్వాత వైట్నర్, ఇంకొకటి కరెక్టర్ లిక్విడ్ ఇవన్నీ కూడా అక్కడ దొరికిపోతున్నాయి. అంటే పిల్లలకు ఈజీగా అందుబాటులోకి ఈ మత్తు పదార్థాలు వచ్చేసాయి. మరి దానివల్ల పిల్లల్లో ఏమవుతుంది? డెవలప్ అవుతున్న పిల్లల మెదడు పైన దీని ప్రభావం చూపిస్తుంది. పిల్లలు టెన్షన్‌కి గురవుతారు. ఓవర్ యాంగ్జైటీ ఉంటుంది. హింసాత్మక ధోరణి వాళ్ళల్లో వచ్చేస్తుంది. ఎవరినైనా కొట్టాలి, గట్టిగా తీసుకోవడం వల్ల డిప్రెషన్‌కు లోనై వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉందండి. అడిక్ట్ కావటానికి కారణం ఇళ్ళలో పిల్లలను నిర్లక్ష్యం చేయటం. పేరెంట్స్ గొడవలతో వాళ్ళు ఏం చేయాలనో తెలియక ఈ మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు.